ఈవినింగ్ జాను స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అయితే అవుతుంది. సో తనకి ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చాను. టైం అయితే 4 అవుతుంది. మరొక అరగంటలో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాను. బేసికల్గా నేను కంఫర్ట్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఈ సింప్లీ శారీ అయితే వేర్ చేశాను. సింప్లీగా జ్యువెలరీ ఇంకా లైట్ మేకప్ అయితే వేసుకున్నాను. స్కూల్కి అయితే వెళ్ళాము. అను డ్యాన్స్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో షేర్ చేశాను, ఒకసారి చూడండి. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో సీరియస్లీ చాలా బాగా వేసింది. ఈ వయసులోన ఇన్ని సాంగ్స్కి కూడా ప్రతి స్టెప్ని కూడా మర్చిపోకుండా సో ట్రై చేసింది కదా, అది కూడా చాలు. కొన్ని డేస్ మాత్రమే తను నేర్చింది, ఎందుకంటే ఊరికి సో తిరుపతి అయితే వెళ్ళాము, దానికి ముందు ఊరికి వెళ్ళాము కాబట్టి ఇంక అప్పటి నుంచే కొన్ని డ్యాన్సెస్ అన్నీ కూడా స్కూల్లో నేర్పించారంట. సో దీని గురించి కొంచెం ఎక్స్ట్రా డేస్ అయితే తీసుకుని నేర్పించారు. కానీ తను ఏమి కూడా మర్చిపోకుండా సో స్టెప్స్ ప్రతి ఒక్కటి కూడా మర్చిపోకుండా డ్యాన్స్ వేసింది కదా. ఈ వయసుకి ఇది చాలు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు కనిపించారండి. కొంతమంది ఏడుస్తూ వేశారు, ఇంకొంతమంది కోపాడుతూ వేశారు, మరికొందరు మంది కోపాడుతూ ఏడుస్తూ మిక్స్ చేసి వేశారు. ఏ స్టెప్ని మర్చిపోవట్లేదు, కానీ డ్యాన్స్ వేస్తున్నారు. ఎదురుగా పేరెంట్స్ చూస్తున్నారు కదా. సో ఎంత త్వరగా కంప్లీట్ అయ్యి ఎంత త్వరగా వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. అందులో జాను కూడా ఒకటేని. సో ఈ వైట్ కలర్తో ఫస్ట్ ర్యాంప్ వాక్ పెట్టారు కదా, అప్పుడు ఏంటంటే నాకు చూసింది. సో అమ్మ కుట్టి కాబట్టి ఇంకా నాకు చూస్తే అసలు నన్ను వదిలేసి అసలు ఎక్కడికి వెళ్ళదు, ఇంకా పక్కన ఉంటే డ్యాన్స్ వేస్తుందంట. నేను ఆ పక్కనే నిల్చుంటాను. సో ఇక్కడ తిని చేసిన చేష్టలు చూస్తే నా చిన్నప్పుడు తను గుర్తు వస్తుంది. ముఖానికి చెంకిలు రాసుకోవడం, కళ్ళకి చెంకిలు రాసుకోవడం. సో మన పిల్లలకి చూస్తే ఏంటంటే మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి 90s టైంలోని అన్నీ. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు మధ్యాహ్నం కాదు, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయటకి అయితే వెళ్ళాము. బాక్స్కి ఏమైనా తీసుకుంటా. ఇదో మామూలు తీసుకోండి, మళ్ళీ ఇంకేమి ఇది ఎవరేసా నువ్వా మళ్ళీ మీద వేసింది. నేను షాపింగ్ చేస్తుంటే ఇంకా దాన్ని మట్టుకు అది దానికి కావాల్సినవన్నీ వేసేస్తుంది. సో ఈ మధ్యలో కొంచెం చాక్లెట్లు మ్యాగీ తినడానికి అయితే ట్రై చేస్తుంది. మ్యాగీ అనేది చాలా తక్కువ పెడతాను నేను, వారానికి లేకపోతే ఒక 2 వారాలకు ఒకసారి కొంచెం మాత్రమే ఇస్తాను. సో అది బాగా అలవాటు అయినట్టు ఉంది, అందు గురించి ఇంకా ప్యాకెట్ల మీద ప్యాకెట్స్ అయితే వేసేస్తుంది. దీనికి కావాల్సినవి ఏమైనా కొనుక్కోవడానికి ఒక చిన్న క్రీమ్ బిస్కెట్ అయితే వేస్తుంది. అక్కడ మనం పడిపోవాల్సిందే, ఎందుకంటే అంత క్యూట్గా వేస్తుంది. సో తను వేయకపోయినా మనం కొంటాం కదా. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇవన్నీ కూడా సర్దుకోవాలి. ఇంకా వంటగదిలో కొంచెము వాష్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో పండగ కదా, కొంచెం ఇల్లు కూడా నీట్గా ఉంటే బాగుంటుంది.